నమస్తే అమ్మా, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. నిన్న డీమార్ట్కి వెళ్ళాను, కొంచెం సరుకులు కావాల్సింది. డీమార్ట్కి వెళ్ళాను. నేను అక్కడ ఏమేమి తీసుకున్నాను, నేను ఏమి కొన్నాను ఈ వీడియోలో మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను. నేను అక్కడ రెడ్ లేబుల్ టీ పొడి తీసుకున్నాను. ఇది రెడ్ లేబుల్ టీ పొడి 1 కేజీ. బయటికి అక్కడికి 50 రూపాయలు, 30 రూపాయల 50 రూపాయలు తగ్గుతుందమ్మా, అందుకని రెడ్ లేబుల్ టీ పొడి నూనె తీసుకున్నానమ్మా. 2 కిలోలు సన్ఫ్లవర్ తీసుకున్నాను, 2 కిలోలు పల్లి తీసుకున్నాను. పల్లి నూనె ఎందుకంటే పచ్చడి సీజన్ మొదలైపోయింది కదా, ఏవో పచ్చడి పట్టుకుంటానికి తాలింపులకి ఉంటాయని పల్లి 2, సన్ఫ్లవర్ 2. సన్ఫ్లవర్ డైలీ మేము సన్ఫ్లవరే వాడతాము, అందుకని ఇవి 2 తీసుకున్నాను. ఇవి మైసూర్ శాండిల్స్ ఈ 3 తెచ్చుకున్నాను. ఇవి 3 తీసుకొచ్చుకున్నాను. అక్కడ సేమియా ఇది ఉప్మాకి దేవుడి ప్రసాదానికి బాగుంటుంది. ఇది ఎక్కువ తెచ్చుకున్నాను. ఇది తెచ్చుకున్నాను. ఇది టాటా సాల్ట్ 2 కిలోలు తెచ్చుకున్నాను. నాకు థైరాయిడ్ ప్రాబ్లము, నాకు థైరాయిడ్ ఉందండి. థైరాయిడ్ ప్రాబ్లం టాటా సాల్టే వాడాలి, అందుకని టాటా సాల్ట్ 2 కిలోలు తెచ్చుకున్నాను. ఇది గులాబ్ జామ్ ప్యాకెట్, గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చాము. ఇది మ్యాగీ, ఈ మ్యాగీ ఒకటి తీసుకున్నాము. 5వ ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడన్నా చపాతీలు కట్టు ఉంటుందని. హెన్నా అమ్మ తలగ పెట్టుకునేది హెన్నా ఒకటి తెచ్చుకున్నాను. ఇది కస్టర్డ్ కాలం వచ్చేసింది కదమ్మా, పిల్లలు వస్తే ఉంటుందని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది చిట్టప్పడాలి, అసలు ఎప్పుడూ నేను తీసుకోలేదు, ఒకసారి చూద్దామని చెప్పి ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఆల్ అవుట్, ఇది దోమల ముందు అందరికీ తెలిసింది, అందరి ఇంట్లో ఉండేది. ఇది అంట్లు దోముకునే సబ్బమ్మ, ఇది ఒకటి తీసుకున్నాను. ఇది బాత్రూమ్ క్లీన్ చేసుకునేది, ఇది ఒకటి తీసుకున్నాను. ఇది డాబర్ కలరా ఉండలమ్మ, ఇది ఇంట్లో ప్యాకెట్ అయిపోతే ఒకటి తీసుకుని ఒక బట్టల్లో బీరువాల్లో వేసుకుంటాను. ఇది బట్టలు పాడైపోకుండా ఉంటాయని. ఇది 2 వాటర్ బాటిల్స్. ఇవి మేమైతే కూలింగ్ వాటర్ తాగము, పిల్లలు వస్తే ఉంటాయని చెప్పి 2 వాటర్ బాటిల్స్ తీసుకున్నాను. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని ఇది ఒకటి తీసుకున్నాను, చూద్దామని చెప్పి. ఇది అంట్లు తోముకుంటాను స్టీల్ ప్లేస్, ఇది ఒకటి తెచ్చుకున్నాను. ఇది మినపగుళ్ళు, ఇవి బయట కిరాణా షాప్లో తీసుకుంటానమ్మా, డీమార్ట్లో తీసుకోలేదు. ఈ బయట కిరాణా షాప్లో ఇవి ఒక 2 కేజీలు తీసుకొచ్చుకున్నాను. ఈ మినపగుళ్ళు అవి. ఇది కూడా ఇడ్లీ రవ్వ, ఇది కూడా బయట కిరాణా షాప్లో తీసుకొచ్చుకున్నాను. ఇడ్లీ రవ్వ ఇది తెచ్చుకున్నానమ్మా. ఇంకొకటి ఏంటంటే మీకు చూపించలేదు కదా, నేను ఏరియల్ లిక్విడ్ 400 చిల్లర ఉందమ్మా. ఇది 430 రూపాయలు ఉంది. ఇది 350 రూపాయలకి 330 రూపాయలకే వచ్చింది ఇది, అందుకని చెప్పి ఇది తీసుకున్నాను. 100 రూపాయలు ఆఫర్ ఉందమ్మా, అందుకని ఇంకా ఇది ఒకటి తెచ్చుకున్నాను. 100 రూపాయలు కలిసి వస్తున్నాయి కదా అని చెప్పి ఇది ఒకటి తెచ్చుకున్నాను. నేను చేసింది నిన్న డీమార్ట్లో సరుకులు ఇవేను, చూసారు కదమ్మా నేను తెచ్చుకున్న ఇవన్నీ. నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నన్ను ఆదరించండి. మీరు ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. మీరు ఎలాంటి వంటలు కావాలో నేను చేసి చూపిస్తాను, నాకు వంటలు తెలుసమ్మా. మీరు కామెంట్ చేస్తే ఆ వంట చేసి మీకు చూపిస్తాను. మీరు నా వీడియో గురించి నలుగురు చెప్తే మీరు చేసే అతిపెద్ద సాయం నాకు